హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. టీఎస్పీఎస్సీ నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఈ నోటిఫికేషన్ మనకు ఇందాకే రిలీజ్ కావడం జరిగింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో. సో ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th June 2026 నుండి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 19th July 2026 5 PM వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 7 days priorగా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తంగా 24 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 44 years లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకున్నట్టయితే 58,850 నుంచి 1,37,050 రూపీస్ వరకు మనకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, ప్లస్ ఇక్కడ ఎలిజిబుల్ అయి ఉండాలి అడ్మిషన్ ఇంటూ బీడీ కోర్స్, అండ్ అదేవిధంగా పీజీ 55%తో పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయాలు చూసుకున్నట్టయితే, సో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST BC అభ్యర్థులకు 5 years, PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ 5 years బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్ అని చెప్పడం జరుగుతుంది. సో డిగ్రీ చేసుండి బీఈడి సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ అయి ఉండి పీజీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మల్టీజోన్ వైజ్గా మనకి ఇక్కడ 24 వేకెన్సీస్ ఏ విధంగా డివైడ్ చేశారో ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా. సో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, 150 marks, 150 minutes మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేపర్ 2లో చూసుకున్నట్టయితే పార్ట్ ఏ, పార్ట్ బి 2 రకాలు ఉన్నాయి. సో మొత్తంగా 75 క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఒక్క పార్ట్ నుంచి. పార్ట్ ఏ నుంచి 75 questions, పార్ట్ బి నుంచి 75 questions. పార్ట్ ఏ చూసుకున్నట్టయితే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్ నుంచి సెట్కి మనకు పేపర్ 2లో 2 marks ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి గాను 150 టోటల్గా పేపర్ 2 300 marks, పేపర్ 1 వచ్చేసి 150 marks, టోటల్ 450 marks ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2 కూడా మీకు 150 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ చూసుకోవచ్చు, బై లాంగ్వేజ్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ మనకు బూత్ లాంగ్వేజెస్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో పేపర్ 1 సిలబస్ చూసుకోవచ్చు, పేపర్ 2 సిలబస్ ఇక్కడ చూసుకోవచ్చు, పార్ట్ ఏది అండ్ పార్ట్ బిది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అండ్ కింద మన కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్. అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు అందరూ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా వీడియో రూపంలో నేను మీకు అప్డేట్ ఇవ్వకపోతే అక్కడ అప్డేట్ అయితే చేస్తున్నాను, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.